ఆలూ ఫింగర్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పొటాటో ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకున్నాం. స్మాష్ చేసిన ఆలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ తగినంత, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, కొత్తిమీర, మైదా. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. మనం జనరల్గా బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి అనేసి ఆయిల్స్ అవన్నీ చేస్తుంటాం. ఇది చక్కగా చేసుకుంటే మన ఇంట్లో హెల్తీగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, హెల్తీ కూడా. బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మనం ఇంట్లో మనం చేసుకున్నామన్న తృప్తి ఉంటుంది. ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లో సరిపడా వాటర్ పోసుకుందాం. కార్న్ ఫ్లోర్ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఫింగర్స్తో ఇలా చుట్టుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ముందు బ్రెడ్ పౌడర్ని ఇక్కడ ఈవెన్గా తీసుకుందాం. ఇలా చేసాం కదా. దీన్ని దీంట్లో డిప్ చేసి చాలా ఈజీ, చాలా హెల్దీ, త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. బంగాళదుంప ఒకటి ఉడికించి ఉంచుకుంటే చాలు, మిగిలినవన్నీ మనకు చకచకా చేసేసుకోవచ్చు. రోజు ఇంట్లో ఉండేవే కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా మనం ఏమి తయారు చేసుకోవసరం లేదు. వీటిని ఇలా డిప్ చేసుకుని, ఆల్రెడీ ఆయిల్ వేడైపోయిందండి, ఆయిల్లో వేసేసుకుందాం. ఇది ఇలా బ్రెడ్ పౌడర్లో అద్దుకొని వేసుకుంటే తినడానికి క్రిస్పీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇవి త్వరగానే వేగిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. వేగిపోయండి. వీటిని బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం. పొటాటో ఫింగర్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళాదుంపలని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, మైదా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఆలు మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఫింగర్స్ లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొటాటో ఫింగర్స్ రెడీ.